తండ్రి ఆజ్ఞ, కుమారుడి విధి. కాని ఒక్క పొరపాటు వల్ల 2 తలలు, 2 దేహాలు చరిత్రనే మార్చేశాయి. చర్మ వ్యాధుల నివారణ దేవిగా ఎల్లమ్మ అవతరించింది. ఇది ఎల్లమ్మ తల్లి పురాణ గాథ. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి అత్యంత పతివ్రత. ఒకరోజు నీళ్లు తేవడానికి వెళ్ళింది. అక్కడ మనసులో ఒక చిన్న తడబాటు వచ్చింది. ఒక్క క్షణిక ఆలోచన. అది మహర్షికి తెలిసింది. జమదగ్ని మహర్షి కోపం అగ్నిలా ఎగసింది. పరశురామ, నీ తల్లి తల నరికేయ్. ఆ మాట విన్న క్షణంలో భూమి కూడా నిశ్శబ్దమైంది. కాని రేణుకాదేవి తన కుమారుడి చేతుల్లో రక్తపు మరకలు పడకూడదని అనుకుంది. తన కొడుకు పాపం మోసుకోకూడదని భావించిన తల్లి అడవిలోకి పరుగులు తీసింది. ఆమె అడుగులు భయంతో కాదు, తల్లితనంతో. అలా పరిగెత్తుతూ ఒక గుహలోకి ప్రవేశించింది. వెంట పడుతున్న పరశురాముడు. కంగారులో గుహ పక్కనే ఉన్న ఒక చెరువు దగ్గర తలనీలాలు సరిచేసుకుంటూ ఉన్న ఒక స్త్రీని